మరిన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. అసెంబ్లీకి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామాలు చేయాలని టీడీపీ నేత బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. ప్రజల గురించి ఒక్కరోజు కూడా మాట్లాడని వారికి ఎమ్మెల్యేలుగా కొనసాగే అర్హత లేదన్నారు. జగన్ బెంగళూరుకు పారిపోయారని విమర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లా రొల్ల మండలం దొడ్డేరి గ్రామంలో వైసీపీకి చెందిన 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి టీడీపీలోకి వస్తున్నామన్నారు. సచివాలయ ఉద్యోగులపై టార్గెట్ల పేరుతో పై అధికారుల ఒత్తిడి ఆపాలని గ్రామ సచివాలయ సంక్షేమ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురంలో సమావేశమైన నాయకులు ఉత్తమ సేవలు అందిస్తున్నా గుర్తింపు లేదని వాపోయారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించే బృహత్తర బాధ్యత నీటి సంఘ అధ్యక్షులపై ఉందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. నీటి సంఘాల అధ్యక్షులు ఉపాధ్యక్షుల అభినందన సభలో పాల్గొన్న ఆయన వైసీపీ హయాంలో నీటి సంఘాలను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. చేనేత కార్మికుల ఆర్థిక స్థితి మెరుగుపరచడంపై ప్రాధాన్యత ఇస్తామని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో మంత్రి సవిత అధికారులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. చేనేత, ఆప్కో, టెక్స్టైల్ రంగాల అభివృద్ధిపై చర్చించారు. ప్రొఫెసర్ సాయిబాబా స్మృతిలో చట్టం అందరికీ సమానమేనా అనే అంశంపై కడప హరిత హోటల్లో పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, వామపక్షాల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. రోజురోజుకు సమాజంలో మానవత్వ విలువలు తగ్గిపోతున్నాయని హరగోపాల్ విమర్శించారు. వైద్య రంగంలో అపార అనుభవాలను జోడిస్తూ సిద్ధార్థ అకాడమీ చైర్మన్ చిదలవాడ నాగేశ్వరరావు మ్యూజింగ్స్ ఆఫ్ ఎ సర్జన్ ఇన్ ద మేకింగ్ అనే పుస్తకాన్ని అందుబాటులోకి తెచ్చారు. సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఛాన్సలర్ కెవి చౌదరి పుస్తకాన్ని ఆవిష్కరించారు. విజయవాడ ముఘల్ రాజపురంలోని పిబి సిద్ధార్థ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది.